EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హాయ్ వెల్కమ్ టు మై రివ్యూ. ఆది సాయి కుమార్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు అన్ని అర్హతలు ఉన్న గత 13 ఏళ్లుగా హిట్ కోసం ఆది సాయి కుమార్ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ 13 ఏళ్ల గ్యాప్లో అతను 25 పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు. అయితే ఎక్కడా కూడా అతనికి హిట్ రాలేదు. ఈ నేపథ్యంలోనే శంబాలా మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ చూడడం జరిగింది. ఈ రివ్యూలో శంబాలా ఎలా ఉందో తెలుసుకుందాం. శంబాలా మూవీ ముందుగా చెప్పాలంటే నాకు సినిమా నచ్చింది. చాలా 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 బాగా నచ్చింది. ఉన్నాయి సినిమాలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. బట్ ముఖ్యంగా దర్శకుడు ఒక అద్భుతమైన కథ రాసుకున్నాడు. ఆ కథ చుట్టూ మంచి పాత్రలని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో సినిమాలో టెక్నికల్గా కానీ రైటింగ్ పరంగా కానీ ఎడిటింగ్ పరంగా కానీ అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్న బలమైన కథ ఉండడంతో వాటన్నిటిని కథ రీప్లేస్ చేసేసింది. అండ్ విక్రమ్ క్యారెక్టర్లో ఆది సాయి కుమార్ యాక్టింగ్ ఒక మంచి హిట్ పడే ముందు దాని చుట్టూ ఉండే అన్ని లేయర్స్ కూడా సహకరిస్తాయి, అన్నీ కలిసి వస్తాయి అని చెప్పి ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి చెప్తూ వస్తారు. ఈ సినిమా విషయంలో ఆది సాయి కుమార్కి అదే కరెక్ట్ అయింది. ఎందుకంటే అతని యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ లుక్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలివేట్ అయ్యాడు ఆది సాయి కుమార్. ఇంతకుముందు మనం చూసిన ఆది సాయి కుమార్ వేరు, ఇప్పుడు ఈ శంబాలా మూవీలో ఉన్న ఆది సాయి కుమార్ వేరు. అంతగా అతనికి కలిసి వచ్చింది. ఇక ముందుగా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఒక మంచి పాయింట్తో సినిమాని ఓపెన్ చేసిన విధానం, దానికి సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ ఇచ్చిన విధానం అద్భుతంగా మ్యాచ్ అయింది. ఇంకా అక్కడి నుంచి సినిమాలో క్యారెక్టర్స్ని పరిచయం చేసే విధానం ఒక సింగిల్ సాంగ్తో ఆ ఊర్లో ఉండే శంబాలా ఊర్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ని పరిచయం చేసి డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోయిన విధానం చాలా బాగుంది. ఒక ఊరిలో ఒక సమస్య, ఆ సమస్య చుట్టూ సైన్స్ వర్సెస్ శాస్త్రం. ఇక్కడి నుంచి సినిమాని పరుగు పెట్టించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ఊరిలో అనుకోని సంఘటనలు, అనుకోని హత్యలు, ముఖ్యంగా ఆ ఊరి చుట్టూ మూఢనమ్మకాలు, ఇలాంటి ఒక ఊరిలోకి సైంటిస్ట్ విక్రమ్ ప్రవేశం చేస్తాడు. అక్కడి నుంచి కథ పరుగుపెట్టిన విధానం అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ రవివర్మ, మీసాల లక్ష్మణ్ వీళ్ళిద్దరి యాక్టింగ్కి స్పెల్ బౌండ్ అయిపోతారు ఆడియన్స్. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం మీసాల లక్ష్మణ్ థియేటర్ని అల్లాడించేశాడు. ఇంటర్వెల్ మొత్తం కూడా మీసాల లక్ష్మణ్ క్యారెక్టర్ చుట్టూ, అతని యాక్టింగ్ చుట్టూ, ముఖ్యంగా అతని లుక్స్ పరంగా కానీ ఇంటర్వెల్ మొత్తం హైలైట్ అయింది. ఈ మొత్తం నేపథ్యంలో ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ మంచి మంచి మూమెంట్స్ ఉండడంతో మనకి శంబాలా పర్లేదు అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మొదలైన మొదటి క్షణం నుంచే సినిమా రేంజ్ మారిపోతుంది, స్కేల్ మారిపోతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ హీరో క్యారెక్టర్ చేంజ్ అవ్వగానే సినిమాలో ఒక హైప్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఊరిలో ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి, ఆ పరిష్కారాన్ని హీరో ఎలా కనుక్కున్నాడు, ఇలా మొత్తం కూడా కథ స్క్రీన్ ప్లే వైజ్ పరిగెత్తడంతో ఆడియన్స్ ఎక్కడా కూడా డిస్కనెక్ట్ అవ్వడు. కథలో కాన్ఫ్లిక్ట్ రివీల్ అయిన తర్వాత ఎలాంటి ఒక క్లైమాక్స్ ఉండబోతుంది అనేది అందరిలో అప్పటికే ఒక ఉత్సాహం మొదలైపోతుంది. అయితే క్లైమాక్స్ రివీల్ అయ్యే ఆ స్పాన్ ఏదైతే ఉందో అక్కడ కాస్త ల్యాగ్ అయింది. ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాడు అనగా ఒక మంచి ట్విస్ట్తో మళ్ళీ డైరెక్టర్ సినిమాని పట్టాలెక్కించాడు. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్గా సాగడంతో శంబాలా అందరినీ ఆకట్టుకుంటుంది. శంబాలా హిట్ మూవీగా మిగిలిపోయింది. అయితే క్లైమాక్స్ ముగించిన తీరు మాత్రం కాస్త కన్విన్సింగ్గా అనిపించరు. అది ఒకటి కాస్త కన్విన్సింగ్గా అనిపించుంటే శంబాలా రేంజ్ ఈరోజు మరో స్థాయిలో ఉండేది. ఇప్పటికీ హిట్ అయినా కానీ సూపర్ హిట్ తీసుకుని వెళ్ళుండేదని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ పరంగా ముందుగానే చెప్పుకున్నట్టు ఆది సాయి కుమార్ కానీ, రవివర్మ కానీ, మీసాల లక్ష్మణ్ కానీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ముఖ్యంగా నటి ప్రియ చాలా రోజుల తర్వాత ఆమెకు ఒక మంచి క్యారెక్టర్ పడింది. వీళ్ళందరూ కూడా కనిపించిన ప్రతి సీన్లో వాళ్ళ 100% ఇచ్చాడు. ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ కూడా ఉంది. అండ్ శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు. టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఎడిటింగ్ విషయంలో కానీ రైటింగ్ విషయంలో కానీ. అంటే కథ గొప్పగా ఉండడంతో మంచి మంచి సీన్లు పడుతున్నాయి. ఆ సీన్లు ఎలివేట్ చేసే విధంగా, ఆ సీన్లు హైలైట్ చేసే విధంగా డైలాగ్స్ లేవు. అది సినిమాకి చాలా పెద్ద మైనస్. అండ్ ఎడిటింగ్లో కూడా చాలా వరకు కటింగ్స్ పోతాయి. బట్ అది డైరెక్టర్ చాయిసో మరి ఎడిటర్ చాయిసో తెలియదు, కానీ అక్కడక్కడ మాత్రం మనకి ల్యాక్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కథ గొప్పగా, సీన్లు గొప్పగా ఉండడంతో మనకి సినిమా స్థాయి మాత్రం తగ్గదు. అండ్ ప్రొడక్షన్ పరంగా కూడా ఆది సాయి కుమార్ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని సినిమా చేశారంటే ఖచ్చితంగా లేదు. సినిమాని నమ్మారు, కథను నమ్మారు, సినిమా కోసం బలంగా ఖర్చు పెట్టారు. ఆ రిజల్ట్ అంతా ఈరోజు మనకి స్క్రీన్ మీద తెలుస్తుంది. ఫైనల్గా చెప్పుకోవాలంటే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే ఒక నమ్మకం ఉండాలి, ఒక శ్రమ ఉండాలి, ఒక కష్టం ఉండాలి. ఒక పెద్ద స్టార్ కొడుకు ఫస్ట్ 2 సినిమాలు హిట్, తర్వాత హిట్ కొట్టడానికి 13 ఏళ్ల సమయం పట్టింది, 20 సినిమాల సమయం పట్టింది. అయినా కానీ ఆది సాయి కుమార్ నమ్మకం కోల్పోలేదు, కష్టపడుతూనే ఉన్నాడు. ఈరోజు బిగ్ హిట్తో మన ముందుకు వచ్చాడు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆది సాయి కుమార్. కంగ్రాచులేషన్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.